తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదిక సభ గ్రాండ్ సక్సెస్ అయింది. 31 జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ప్రకాష్ రెడ్డిపేట సభ ప్రాంగణం కిటకిటలాడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వాళ్ల అనుచరులతో రహదారులు సైతం రద్దీగా మారాయి. పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ టీఆర్ఎస్ పాలనలోని విజయాలను ప్రస్తావించారు. భవిష్యత్ గురించి మాట్లాడారు. హేళన చేసే నాయకులపై విమర్శలు చేశారు. 2019లో కూడా తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చివరి రక్తపు బొట్టు వరకు బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే పనిచేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాడుతూనే ఉంటానన్నారు. మీ ఆశీర్వచనం, మీ దీవెన ఉన్నంత కాలం, మీ సపోర్ట్ ఉన్నంత కాలం, ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా అభివృద్ధిని ఆగనివ్వను. ఎన్ని బాధలు పడినా సరే ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఓడు చెవు కోసుకుంటా అంటాడు, ఓడు గడ్డం పెంచుతా అంటాడు, ఇంకోటి మాట్లాడతాడు. 2019లో మళ్ళీ మనమే ఒకసారి బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత ఎవడెవడు ఏమేమి కోసుకుంటాడో ఆ రోజు చూద్దాం, ఆ రోజు మాట్లాడదామని మనవి చేస్తా ఉన్నాను. ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా పిడికెడు మందితో ప్రారంభమైన పార్టీ 75 లక్షల సభ్యత్వం సంతరించుకొని భారతదేశంలోనే ఒక మంచి రాజకీయ ఫోర్స్గా తయారైంది. మనమందరం కూడా ప్రజల మధ్య ఉండి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించి మీ యొక్క నాయకుల నాయకత్వంలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకోవాలి. 2019లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని మనం కోరుకున్న రాష్ట్రం చేయాలని చెప్పి నా చివరి రక్తం పొట్టు వరకు కూడా మడమ దిప్పకుండా ఎవరి మీదైనా సరే తెలంగాణ వ్యతిరేక శక్తుల మీద పోరాటం చేసి బంగారు తెలంగాణ చేసే వరకు విశ్రమించనని మరొక్కసారి తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో డబ్బు సంచుల కోసం ఆ పార్టీ నేతలు పాకులాడారని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ ఒక్కరూ పాటుపడలేదని విమర్శించారు. ఇలా మిషన్ కాకతీయలో ఇవాళ చేయాల్సి వస్తున్న చెరువులు 45,000 చెరువులు ఏనాడన్నా వీళ్ళు కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చినారా? మా చెరువులు బాగు చేయాలని అడిగినారా? నోరు తెరిచినారా? యుద్ధం చేసినారా? ఏనాడు కూడా చెయ్యకపోగా మళ్ళీ ఇప్పుడు నీళ్లు రాకుండా శిఖండిలాగా అడ్డం పడతా ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి ఎక్కడికక్కడ నిలదీసి మీరే అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళ చరిత్ర మీరు స్వయంగా చూసినారు. నేను అంటున్నా వీళ్ళని సన్నాసులని, దద్దమ్మలని. ఎందుకు అంటున్నా నేను? ఆనాడు మీరందరూ చూసినారు. పౌరుషం లేదు, వీళ్ళకి రేషం లేదు. వీళ్ళ నిష్క్రియాపరత్వం వల్లనే తెలంగాణ కరువు కాటకాల కాలవాలమైంది. 24 లక్షల బోర్లు వేసుకొని రైతుల బతుకులు బోర్ల పడ్డాయి. కరెంటు బాధలతో కాలి సచ్చినం, రైతుల కరెంటు షాకులు కొట్టి సచ్చినం. వీళ్ళ యొక్క తెలివి తక్కువతనం వల్ల, వీళ్ళ తెలంగాణ యొక్క కాంగ్రెస్ నాయకుల అసమర్థ విధానాల వల్ల. అది మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, అహంకారంతో మాట్లాడినాడు. మీ తెలంగాణ రావడానికి నేను అడ్డం కాదు, నిలువు కాదని ఆయన మనల్ని ఎక్కిరిస్తూ ఉంటే వీళ్ళు ఆయన సంకలతో వచ్చి ముసిముసి నవ్విండ్రు తప్ప ఒక్కడు కూడా ధైర్యం చేసి రాజీనామా చేసి రాలే. కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి ఎక్కువ మాట్లాడితే ఇదే ఈటల రాజేందర్, హరీష్ రావు, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో నిలదీస్తే ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి? రాసుకో, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకపోనాడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా రాజీనామా చేసిండా? బయటికి వచ్చిందా? వీళ్ళకి నెత్తురుందా? పౌరుషమైన బిడ్డలైతే గట్లే ఉంటారా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు రాజీనామాలు ఇసిరిపారేసినాం, ఎన్ని సందర్భాలు ఉప ఎన్నికలు కొట్లాడినాం. ఆనాడు రాలే. ఆనాడు కాంగ్రెస్ నాయకుల సంచులు మోసిండ్రు పదవుల కోసం. మళ్ళీ ఇలా ప్రాజెక్టులు కడదామంటే స్టేలు తెచ్చి అడ్డుకుంటా ఉన్నారు. దయచేసి ఎక్కడికక్కడ తెలంగాణ ప్రజానికం ఈ నాయకులను నిలదీసి అడగాలి. ఎందుకు స్టే చేస్తున్నారు? ఇవాళ మేలుగోడు స్టే చేస్తున్నారు, ఏం లాభిస్తుంది స్టే చేస్తున్నారని చెప్పి అడగాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఉత్పత్తికి తగ్గ ధరను తయారీదారే నిర్ణయిస్తాడని, ఆ పరిస్థితి రైతులకు రావాలి అన్నారు కేసీఆర్. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రైతులను ఖచ్చితంగా ధనికులను చేస్తుందని హామీ ఇచ్చారు. నీరు, కరెంట్, ఎరువులు, విత్తనం సహా పెట్టుబడి అంతా ప్రభుత్వమే చూసుకుంటుందని, రైతుల సంఘాలుగా ఏర్పడి మేలు పొందాలని సూచించారు.
మొదటి పంటకు మే 15 లోపల మీ బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సరిపోతుందా? మే 15 కరెక్ట్గా రోహిణి కార్తీ లోపు, తొలకరి లోపు రోహిణి కార్తీ మొదటి వాహనం పడే ముందు 4,000 రూపాయలు మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పంటకు దసరా పండుగ సందర్భంలో యాసంగికి ముందు అక్టోబర్ 15 లోపు మళ్ళీ 4,000 రూపాయలు మళ్ళీ మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది. కరెంటు ఫ్రీగానే ఇస్తారు, నీళ్లు ఫ్రీగానే ఇస్తారు, పెట్టుబడికి బాధ లేదు, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది, 2 పంటలకు కూడా ఇస్తుంది. 4,000 రూపాయలు నేను కూడా కాపోని, నాకు కూడా వ్యవసాయం ఉంది. మొన్నగా ఆయన అన్న 4,000 ఎందుక కేసీఆర్ 2,500 జాలయా అన్నాడు. ఎరువు బస్తాలు అన్నావు కదా, 2,500 జాలిపోతే కదా నేను చెప్పిన, నాకు తెలుసు 2,300కే 2 DAP బస్తాలు 3 యూరియా బస్తాలు వస్తాయి. మరి ఇత్తనం ఎవడు కొనియాలి, పురుగుల మంది ఎవడు ఇవ్వాలి, మరి ఒక ఎకరానికి కొంత కూలి కూడా మొదటి కూలని ఎవరు ఇవ్వాలి. అందుకే 4,000 పెట్టినాం. కాబట్టి 2,500కు యూరియా బస్తాలు DAP బస్తాలు వచ్చినా మిగతా 1,500 రూపాయలతోని ఇత్తనం కొనుక్కోవాలి, ఒక ఎకరానికి పురుగు మందు కొనుక్కోవాలి, మొదటి విడత కూలీ కూడా దానిలో నుంచే ఎలా తీసుకోవాలి. అందుకే పెట్టుబడికి మీరు ఇంకో దిక్కు పోకుండా ఎకరానికి 4,000 నిర్ణయం చేయడం జరిగింది. ఆ డబ్బులు మీకు వస్తాయి, రావాలి. ఎట్లా రావాలి? మనం అమ్మే పంటకు ధర రావాలి. ఎట్లా రావాలి? దాని సూత్రం అంతా నేను కనిపెట్టిన. రైతులు ఇంతకుముందు ఉన్నట్టు అనార్గనైజ్డ్గా ఉండద్దు, రైతులు ఆర్గనైజ్ కావాలి. గ్రామంలో ఉండేటువంటి అందరూ రైతులతోని, అన్ని కులాల వాళ్ళు, ఎవరికి 1/2 గుంట భూమి ఉన్నా 2 గుంటల భూమి ఉన్నా ఆ రైతులందరూ మెంబర్లై గ్రామ రైతు సంఘం ఏర్పాటు కావాలి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. మండల రైతు సమాఖ్యల యొక్క సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. జిల్లా రైతు సమాఖ్యల సహకారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలి. రాష్ట్ర రైతు సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి బాజప్తా 500 కోట్ల రూపాయల నిధిని ప్రభుత్వం ఆ రాష్ట్ర కార్మిక కర్షక సమాఖ్య దగ్గర పెడుతుంది. ఆ సమాఖ్య అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ ఉంటాడు. ధాన్యం పండంగానే మనం బస్తాలు తీసుకొని మార్కెట్లకు పోవద్దు, ఎవరెవరి వాళ్ళం పోవద్దు. మన గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సంఘాలు, జిల్లా రైతు సంఘాలు వ్యాపారస్తులతో మాట్లాడతారు. సేటు మక్కలు వండించిన బిడ్డ ఏం ధర ఇస్తావు, ఇస్తావా ఇయ్యవా? ఈ ధర ఇవ్వకపోతే మేమే రైతులకు పర్మిట్లు ఇస్తాం, దేశంలో ఎక్కడ ధర ఉంటే అక్కడ రాష్ట్ర రైతు సమాఖ్య ఆధ్వర్యంలో అమ్ముకుంటాం, కానీ మీకు మాత్రం ఇయ్యమనే పద్ధతికి మనం ఎదగాలి. కుల వృత్తులు మళ్లీ ప్రాణం పోసుకునేలా ప్రభుత్వం భరోసా ఇస్తుంటే కాంగ్రెస్ హేళన చేసిందని విమర్శించారు సీఎం కేసీఆర్. గొర్రెలు చేపలు అంటూ ఎద్దేవా చేసిందన్నారు. కానీ 70 ఏళ్లలో కుల వృత్తుల వారికి భరోసా ఇవ్వలేకపోయిన కాంగ్రెస్ కనీసం గొర్రెల పెంపకంపై ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. తాను చేపట్టే పథకాలతో గొల్ల కుర్మలకు 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. 30 లక్షల మంది యాదవ సోదరులు, గొల్ల కుర్మ సోదరులు ఉండే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు 650 లారీల గొర్రెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఒక హైదరాబాద్ నగరానికే 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతా ఉన్నాయి. మన సింగరేణి ఏరియా కావచ్చు, మన ఇతర పట్టణాలు కావచ్చు, మరో 300 లారీల గొర్రెలు వస్తూ ఉన్నాయి. ఇది మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రభుత్వం దీన్ని ఆలోచించకుండా ఉండే ప్రభుత్వమేనా? ఎందుకు చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆలోచించలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా యాదవ సోదరులు, గొల్ల కుర్మ సోదరులు 30 లక్షల మంది జనాభా ఉంటే ఎందుకు ఈ పథకాన్ని ఆలోచించలేదు? అందుకే ఈరోజు ప్రతి గొల్ల కుర్మ కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఆయనకు గొర్రెలు ఉన్నాయా లేవా అని చూడకుండా గొల్ల కుర్మ అయితే చాలు ఖచ్చితంగా 21 గొర్రెల యూనిట్లు వాళ్ళకు అందించబోతా ఉన్నాం. 84 లక్షల గొర్రెలను ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కలిపి అందించబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా.